హాయ్ ఫ్రెండ్స్. నేను కొంచెం ఈ మధ్య వీడియోలు పెట్టట్లేదని నాకే మిమ్మల్ని అందరినీ కలిసి చాలా రోజులైనట్టు అనిపిస్తుంది. కొంచెం హెల్త్ బాగాలేదు. నాకు బాగోక ముందే వైభవలక్ష్మి పూజకి మా తోడుకోళ్ళు చేసుకున్నారు. అందరం బాగా అటెండ్ అయ్యాం, చాలా బాగా చేశారు. మా రిలేషన్ అందరూ వచ్చి, అసలు వైభవలక్ష్మి పూజకి నేను అంతకుముందు వెళ్ళానే కానీ ఇంత బాగా ఎక్కడ చేసుకోవటం చూడలేదు. మా ఆడపడుచులు, మా రిలేషన్, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. మా తోడుకోడలు ఎంత బాగా చేసుకుందంటే, ఆమె జాబ్ చేసుకుంటా ఇంత బాగా చేసుకుంది. నేను చేసుకోలేకపోయినా ఆమె చేసుకున్నది చూసి ఆనందపడటానికైనా చాలా మంచిగా అనిపించింది. మా ఆడబిడ్డలు కూడా అందరం వచ్చి అందరికి శారీస్ పెట్టి, వాళ్ళు పసుపు కుంకుమ పెట్టి లంచ్ డిన్నర్ కూడా ఏర్పాటు చేశారు. పూజ అయితే చాలా అద్భుతంగా జరిగింది. ఓపుకున్న వాళ్ళు, నాకు దేవుడు ఎప్పుడైనా ఆమెకు అన్ని అష్టైశ్వర్యాలు, లక్ష్మీ కటాక్షం ఇవ్వాలని కోరుకుంటున్నాను. పసుపు కుంకుమలతో నిండిన నెలలు ఉండాలని. వాళ్ళ మ్యారేజ్ డే ఇక్కడ రెండు చక్కగా కలిసి వచ్చినందుకు చాలా బాగా మేము కూడా అందరం ఆమెకి విషయం చెప్పి, మ్యారేజ్ డే ప్లస్ వైభవలక్ష్మి ఆ రోజు ఉద్యాపన. మాకు సొంత తోడుకోళ్ళు లేరు, ఈ సొంత తోడుకోళ్ళలాగానే ఉంటారు. ఏ చిన్న అకేషన్ అయినా వాళ్ళు మేము ప్రతి దానికి కలుసుకుంటాము. మా వారు మా మరిది గారు సొంత అన్నదమ్ముల్లాగా ఎంతో బాగా. ఆ అమ్మాయి కూడా నాకు బాగోపోతే వచ్చి, మా ఆడపడుచులు వాళ్ళ ఆడపడుచు సొంత తోడుకోళ్ళలాగా చాలా బాగా ఇదిగా ఉంటాము. మా పిల్లలు ఉన్నారా, మా బొడ్డమ్మలు, పెద్దమ్మ నీ వీడియోలు రావట్లేదు, మా వీడియో ఎందుకు పెట్టలేదని గొడవ చేస్తున్నారు. ఫ్రెండ్స్, నేను ఈ మధ్య కొంచెం హాస్పిటల్ వెళ్ళటం వల్ల ఈ వీడియో కూడా ముందు తీసింది కొంచెం లేట్ అయ్యింది. నేను మళ్ళీ కార్తీక మాసం పూజ చేసుకోలేకపోయానని ఫీల్ అవుతూ హాస్పిటల్లో ఉన్నందుకు మళ్ళీ శ్రీశైలం వెళ్ళాలనుకున్నాను. కానీ మీకు ఆ వీడియో కూడా పెడతాను. నేను శ్రీశైలం వెళ్ళకుండానే ఎంత అద్భుతం జరిగిందంటే, నేను శ్రీశైలం వెళ్ళాలి ఏమైనా సరే కార్తీక మాసం అనుకుంటా. శివయ్య నా కోసం వచ్చినట్టుగా కళ్యాణానికి ఇక్కడ రాజపుష్పాలో మా అయ్యంకుడి గారు శివలింగాలు అక్కడి నుంచి వచ్చినాయమ్మా, మనం పూజ చేసుకుందాం. ఆ వీడియో కూడా పెడతాను. కార్తీక మాసం అంటే నాకు ఎంత ఇష్టం అంటే, ప్రతిరోజు ఉదయం పెట్టుకుని ఆ దీపాలను చూసుకుని ఎంతో ఆనందపడిపోతూ ఉంటాను నేను. వనభోజనాలు, ఉసిరి చెట్టు దగ్గర పూజలు చాలా బాగా అవుతాయి. అసలు ప్రతి వనభోజనానికి వెళ్తా, మీకు ఎన్నో వీడియోలు పెట్టాలనుకున్నాను. ఈసారి దేవుడు ఎందుకో ఫస్ట్ నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో ఊరికి చూపించుకోవడానికి వెళ్ళి అడ్మిట్ అయ్యాను. నాకు పూజలు అంటే ఎంత ఇష్టం అంటే, నేను కోరుకున్నందుకు శివయ్య కూడా నా కోసం నన్ను శివయ్య పంపించాడేమో, ఇంకా సన్నీళ్ళ స్నానం చేసి హెల్త్ బాగోకుండా అయిపోతానేమో అని అనుకున్నాను. దేవుడి దేవాల నేను ఎప్పుడు హ్యాపీగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను. భగవంతుని మనం